హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టార్గెట్ ఎస్బీఐ. ఈ వీడియోలో మనం 10 మిక్స్డ్ అథమెటిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి వెరీ యూస్ఫుల్ అనమాట. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ మూవ్ ఇన్ టు ద క్వశ్చన్స్. స్టార్టింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. A and B entered into a partnership with an investment of rupees 3,000 and 4,000 respectively. After X months, C joined the partnership with an investment of 4,500. If the ratio of the profit after 1 year obtained by A, B and C is 3:4:3, then find the value of X. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే A, B and C అని ముగ్గురు మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఏ అనేది 3,000 ఇన్వెస్ట్ చేశాడు, బి అనేవాడు 4,000 ఇన్వెస్ట్ చేశాడు, అండ్ సి అనేవాడు 4,500 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కానీ కొన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు. ప్రాఫిట్ రేషియో ఏమో 12 మంత్స్ తర్వాత గురించి చెప్తున్నాను, అంటే 1 ఇయర్ తర్వాత గురించి చెప్పాడు కాబట్టి 12 మైనస్ ఎక్స్ అని పెట్టుకున్నాం. కానీ వీళ్ళు మాత్రం పూర్తిగా 12 మంత్స్ వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒకటి ఇచ్చాడు. ఇంకా మనకి ఏం చెప్పాడంటే ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడంటే 3:4:3 అనేది ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. సో ఇది ప్రాఫిట్ రేషియో ఇస్తే మనకి ఇక్కడ 2 zeros అండ్ 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ ఎంత మిగిలింది? 30 × 12 అంటే 360 వచ్చింది. సో ఇక్కడ వచ్చిన వాల్యూ 360. ఇక్కడ 40 × 12 అంటే 480 వచ్చింది. సో ఈ రెండింటిని బట్టి మనం చూస్తే ఇది 120 టైమ్స్ ఏమో 360 అవుతుంది. ఇక్కడ కూడా 120 టైమ్స్ ఏమో 480 అయింది. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ కూడా 3 × 120 అవ్వాలి, అంటే 360 అవ్వాలి. సో మనకి ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది చూసారా? దీన్ని బట్టి ఎక్స్ వాల్యూ కనుక్కోవడం ఈజీ అనమాట. సో 45 8 టైమ్స్ ఏమో 360 అవుతుంది. సో 12 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 8 ఉంది. అంటే ఎక్స్ వాల్యూ ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. క్వశ్చన్లో అడిగింది కూడా ఎక్స్ వాల్యూ అడిగాడు. సో ఎక్స్ వాల్యూ 4 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ 4 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. సో సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్తున్నానంటే ఏ వెజల్ కంటైన్స్ 500 liters of mixture of milk and water in the ratio of 3:2 and 20% of the mixture is taken out and x liters of water is added to it. Then the milk becomes 50% of the mixture. Find the value of 2x plus 10. సో క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఒక 500 liters ఆఫ్ మిక్చర్ ఉంది, అందులోని మిల్క్ అండ్ వాటర్ అనమాట ఉన్నాయి. ఇంకేం చెప్పాడంటే అవి 3:2 రేషియోలో ఉన్నాయి అన్నాడు. 3:2 రేషియోలో ఉందంటే ఇది 300 ఇది 200 క్వాంటిటీ ఉన్నదని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. తర్వాత ఈ టోటల్ క్వాంటిటీలో నుంచి 20% ఆఫ్ మిక్చర్ ఏమో విత్డ్రా చేస్తున్నాడు అన్నాడు. 20% ఆఫ్ 500 అంటే ఎంత అవుతుంది? 100. సో 100 లీటర్స్ విత్డ్రా చేస్తున్నాడు. 100 లీటర్స్ విత్డ్రా చేస్తుందంటే ఆ 100 కూడా ఏ రేషియోలో విత్డ్రా అవుతుంది? 3:2లోనే విత్డ్రా అవుతుంది. అంటే టోటల్ 5 parts. 5 parts వాల్యూ 100 అయితే 1 part వాల్యూ ఏమో 20. సో 1 part వాల్యూ 20 అయితే 20 టైమ్స్ ఏమో 60. ఇందులో నుంచి 60 విత్డ్రా అవుతుంది. 2 × 20 40 ఇందులో నుంచి విత్డ్రా అవుతుంది. సో మనకి మిగిలింది ఏంటి? ఇక్కడ 240 మిగిలింది, ఇక్కడ మిగిలిందేమో 160 మిగిలింది. ఇంకా ఏంటన్నాడంటే ఒక ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే మిల్క్ ఏమో 50% అయింది. మిల్క్ 50% ఉందంటే వాటర్ కూడా 50% ఉన్నట్లు. సో రెండు రేషియో 1:1లో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు మిగిలింది మిల్క్ 240 చేంజ్ అవ్వలేదు. సో ఇది 50% ఉన్నదంటే ఇది కూడా 50% 240 ఉంటుంది. సో ఇది 1:1 రేషియో కాబట్టి. సో ఈ 240 అనేది 160 + ఎక్స్ వల్ల వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ? 80. క్వశ్చన్ ఏమడిగాడు? 2x + 10 అడిగాడు. సో 2 × x అంటే 2 × 80 160 వచ్చింది. 160 + 10 అడిగాడు అనమాట. 1కి వచ్చిన ఆన్సర్ 170. సో 170 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఇన్స్టెంట్ నోటిఫికేషన్ అబౌట్ మై వీడియోస్. ఇంకా మీకు వెరీ యూస్ఫుల్ క్వశ్చన్స్ కూడా, టాపిక్స్ కూడా నేను తీసుకొస్తాను, మీరు కామెంట్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. The ratio of the distance covered by the boat in downstream in 6 hours to the distance covered by boat in still water in 5 hours is 3:2. If the upstream speed of the boat is 18 km/h, then find the speed of the boat in still water. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే
డిస్టెన్స్ రేషియో ఇచ్చాడు అనమాట. 3:2 అని ఒక రేషియో ఇచ్చాడు. అది డిస్టెన్స్దే. అది ఏ డిస్టెన్స్కి డౌన్ స్ట్రీమ్ ఇన్ అవర్స్ 6 అవర్స్. ఇంకోటి స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఎమ్ తోటి 5 అవర్స్కి. ఇది ఇచ్చాడు అనమాట. స్పీడ్ ఇంటూ టైము నథింగ్ బట్ డిస్టెన్స్. కింద కూడా స్పీడ్ ఇంటూ టైమ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో దీనికి రేషియో కట్టమన్నాడు. సో దీన్ని బట్టి మనకు ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఇది 2 టైమ్స్ 2 ఇంటూ 2 4 ఇంటూ ఎమ్ 4m ప్లస్ 4s ఈక్వల్స్ టు ఇది 5m మిగిలింది. సో అంటే మనకి ఎమ్ వాల్యూ ఈక్వల్స్ టు 4s వచ్చింది. సో ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. మనకి క్వశ్చన్లో ఇంకేం చెప్పాడంటే స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ m మైనస్ ఎస్ వాల్యూ ఎంత ఇచ్చాడు 18 అని ఇచ్చాడు. ఎం అంటే 4s అని తీసుకోవచ్చు. ఇక్కడ ఎం ప్లేస్లో 4s తీసుకుంటే 4s మైనస్ ఎస్ అంటే 3s వాల్యూ ఏమో 18 వచ్చింది. 3s వాల్యూ 18 అంటే ఎస్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 6 వచ్చింది. సో ఎస్ వాల్యూ 6 వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎం ఎంత అని అడిగాడు. ఎం అంటే 4s 4 ఇంటూ 6 24. సో 24 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 24 km/h. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏ టు ట్రైన్ బి ఈజ్ 3:2 అండ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ 60 meters more than that of train B. If the time taken by train A to train B to cross an electric pole is 10 seconds and 12 seconds respectively, then find the sum of the speeds of train A and train B. సో క్వశ్చన్లో ఏం చెప్పాడంటే 2 ట్రైన్స్ ఉన్నాయి, వాటి స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి రేషియో ఇచ్చాడు అనమాట. ఎంత 3:2 అని ఇచ్చాడు. ఇంకేం చెప్పాడంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈ డిఫరెన్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఎంత చెప్పాడంటే 60 meters అని కూడా చెప్పాడు. ఇలాగ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే ట్రైన్ ఏ ఏమో ఒక పోల్ని క్రాస్ చేయడానికి తనకి 10 seconds పట్టింది. ట్రైన్ బి ఏమో ఒక పోల్ని క్రాస్ చేయడానికి ఎంతసేపు పట్టిందంటే 12 seconds పట్టిందని చెప్పాడు. సో వీటిని 3x అండ్ 2x అనుకుందాం. 3x స్పీడ్ తోటి ట్రైన్ ఏ వెళ్తూ తన లెంత్ క్రాస్ చేసింది, అదే ఒక పోల్ని క్రాస్ చేసింది విత్ లెంత్ ఆఫ్ ఎల్ఏ. 10 secondsలో క్రాస్ చేసింది. ఇప్పుడు సేమ్ సెకండ్ ట్రైన్ అంటే లెంత్ ట్రైన్ బి ఏమో 2x స్పీడ్ తోటి లెంత్ ఆఫ్ బి పోల్ ఏమో 12 secondsలో క్రాస్ చేసింది. సో ఇది మనకి ఇచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఎల్ఏ ఎంత వస్తుంది 3 into 10 30x వస్తుంది. ఎల్బి ఎంత వస్తుంది 12 into 2 24x వస్తుంది. సో ఎల్బి వచ్చింది. ఇక్కడ ఎల్ఏ మైనస్ ఎల్బి వాల్యూ ఏమో 60 అన్నాడు. సో 30x మైనస్ 24x అంటే 6x. 6x వాల్యూ 60 వచ్చిందంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి. సో వీటి సమ్ అడిగాడు అనమాట. 3x ప్లస్ 2x అంటే 5x. 5x అంటే 5 into 10 50. సో ఆన్సర్ మనకి ఎంత వచ్చింది 50 వచ్చింది. 50 meters/second. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 5లో ఏం చెప్తున్నాడంటే 150% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అండ్ ద సమ్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 105. 20% ఆఫ్ ఏ ఈజ్ 6 less than 20% ఆఫ్ సి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో క్వశ్చన్ ఏం చెప్తున్నాడు 150% ఆఫ్ ఏ ఈజ్ బి అని చెప్పాడు. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడంటే సమ్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 105 అని చెప్పాడు. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడంటే 20% ఆఫ్ ఏ అంటే 1/5 ఆఫ్ ఏ ఈజ్ 6 less than 20% ఆఫ్ సి అంటే 1/5 ఆఫ్ సి అని చెప్పాడు. ఈ 1/5 ఆఫ్ ఏ నటు తీసుకెళ్ళి సిక్స్ తీసుకొస్తే 6 ఈక్వల్స్ టు రెండింటికి ఎల్సిఎం 5 ఉన్నది. సో సి మైనస్ ఏ ఈక్వల్స్ టు 6 into 5 వచ్చింది. అంటే సి మైనస్ ఏ మనకి ఎంత వచ్చింది 30 వచ్చింది ఇక్కడ. సో సి మైనస్ ఏ 30 వచ్చింది. ఇక్కడ ఏం చేద్దాం ఏ వాల్యూ కనుక్కుందాం. ఏ వాల్యూ కనుక్కుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోవడం ఈజీ అయిపోతుంది. సో ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు సో
ఇప్పుడు ఇక్కడ బి ఉంది కదా, ఈ బి వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే ఇది 3 టైమ్స్ 2 టైమ్స్. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 3/2 ఆఫ్ ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు 105 వచ్చింది. అంటే మనకి సి వాల్యూ ఈక్వల్స్ టు 30 ప్లస్ ఏ అని ఇక్కడ ఉన్నది. ఈ సి వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 3/2 ఏ ప్లస్ 30 ప్లస్ ఏ ఈక్వల్స్ టు 105 ఉందన్నమాట. సో ఇక్కడ 30 అవతలకి తీసుకెళ్తే మనకు మిగిలింది 75. సో 75 ఇక్కడ మిగిలింది 32 డివైడెడ్ బై ఏ ప్లస్ ఏ ఇది. సో 5a డివైడెడ్ బై 2 ఉంది. 5 15 టైమ్స్ ఇది. ఏ వాల్యూ ఏమో 2 ఇంటూ 15 30 వచ్చింది అనమాట. సో ఏ వాల్యూ ఏమో 30 వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడు, సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అడిగాడు. సో ఏ 30 వచ్చింది, బి ప్లస్ సి వాల్యూ 105 ఉంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ రెండు కలిపిస్తే సరిపోతుంది. సో 105 ప్లస్ 30 యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది, విచ్ ఈజ్ 135. సో ఇదే మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 6 లో ఏం చెప్తున్నాడంటే, ఏ బాట్ ఏ సైకిల్ ఫర్ రూపీస్ ఎక్స్ అండ్ he sold it to B at a profit of 600 and B sold it to C at a loss of 15%. If the amount paid by A is 150 less than that of C, then find the amount paid by B. సో ఏం చెప్తున్నాడంటే, ఏ బి అండ్ సి ముగ్గురు ఉన్నారు. ఏ అన్నాడు ఎక్స్ రూపీస్ కొన్నట్లయితే 600కి ఎక్స్ట్రా ప్రాఫిట్ తోటి అమ్మేశాడు. ఎవరికి, బికి అమ్మాడు. బి ఏమో సికి అమ్మాడు. ఎంత, ఒక 15% లాస్ తోటి అమ్మాడు. 15% అంటే ఫ్యాక్షన్ వాల్యూ 3/20 అనమాట. 3/20 లాస్కి అమ్మాడు. అంటే 17/20కి అమ్మాడు. కాస్ట్ ప్రైస్ ఎంత, 1/x ప్లస్ 600. కానీ అమ్మింది ఎంతకి, 17/20కి అమ్మాడు. సో ఇది వాళ్ళ అమౌంట్స్ పే చేసింది అనమాట. ఇప్పుడు ఇంకేం చెప్పాడంటే, దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వాల్యూ ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు, 150 అని చెప్పాడు. సో మనకి ఎంత వచ్చింది, 17 డివైడెడ్ బై 20 ఎక్స్ ప్లస్ 600 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 150 అని చెప్పాడు. సో ఇది 20 ఇక్కడికి పంపించుకుంటే 17 మైనస్ 17x ప్లస్ 17 6 టైమ్స్ 10200 మైనస్ 20x ఈక్వల్స్ టు 20 అవతలకి వెళ్తే 3000 అయ్యింది. సో ఇక్కడ 17x మైనస్ 20x అంటే 3x మిగిలింది. 3x అవతలకి పంపించుకున్నాం. సో 3x ఈక్వల్స్ టు 10200 మైనస్ 3000 అంటే 7200 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకి 2400 వచ్చింది అనమాట. క్వశ్చన్ ఏం అడిగాడంటే, బి యొక్క అమౌంట్ ఎంత పే చేసింది అని అడిగాడు. అంటే ఎక్స్ ప్లస్ 600 పే చేశాడు. సో 2400కి 600 యాడ్ చేయాలి. అంటే 3000 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్ అనమాట. ఓకే, మీకు ఏమైనా టాపిక్స్ మీద డౌట్ ఉన్నా, కొన్ని క్వశ్చన్స్ ఏమైనా డౌట్ ఉన్నా, టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని నుంచి జాయిన్ అయ్యి ఆ గ్రూప్లను షేర్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఆ క్వశ్చన్ సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. ఏజ్ ఆఫ్ ఏ బిఫోర్ 6 years ఈజ్ 5/4 ఆఫ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి అండ్ బి ఈజ్ 12 years elder than సి. If the sum of the ages of A, B and C before 4 years is 58 years, then find the present age of A. సో ఇది క్వశ్చన్ అడిగాడు. ఏం చెప్తున్నాడంటే, ఏ 6 years బ్యాక్ అండ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి వాటికి మధ్యలో రేషియో ఏం చెప్పాడంటే 5/4 అని చెప్పాడు. దీన్ని 5x దీన్ని 4x అనుకుంటే ఏ ఏజ్ ఎంత, 5x ప్లస్ 6 అవుతుంది ఏది. సి ఏజ్ ఏమవుతుంది, 4x. ఇంకా క్వశ్చన్ ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే, బి ఈజ్ 12 years ఎల్డర్ దెన్ ద సి. అంటే బి మైనస్ సి 12 అని చెప్పాడు. సి మనకి 4x అంటే
ఇప్పుడు బి ఏమవుతుంది, సి అవతలకి వెళ్తుంది, 12 ప్లస్ సి అవుతుంది. అంటే బి ఏమో 12 ప్లస్ సి ఏమో 4x కదా, 4x వేసుకున్నాం. సో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. మనకి ఇంకో పాయింట్ ఏం చెప్పాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి 4 years బ్యాక్ ఏమో 58 అన్నాడు. అంటే ఇప్పుడు ప్రెసెంట్కి ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక్కొక్కరు 4 years ఫార్వర్డ్ అయ్యారు. అంటే ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా 4 వచ్చింది. ఆ 4 అంటే టోటల్గా 4 + 4 + 4 12 వచ్చింది. సారీ. సో వాళ్ళ టోటల్ పాస్ట్లో 58 ఉన్నది. ఇప్పుడు ఇంకా 12 యాడ్ అయ్యింది అనమాట. 12 యాడ్ అయితే టోటల్ ఎంత అయింది, 70 అయింది. సో ఇది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఇవన్నీ సమ్ చేస్తే మనకు వచ్చేది 70 అన్నాడు. సో 5x + 4x 9x, 9x + 4x అంటే 13x. సో 13x + 6 + 12 18 = 70 ఉంది. సో మనకు వచ్చేది 13x = 52 వస్తుంది. సో x వాల్యూ 4 వస్తుంది అనమాట. సో క్వశ్చన్ ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత, 5x + 6. సో 5 4 times 20, 20 + 6 ఏమో 26 ఏమో అవర్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి 26 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 5 × 4 + 6 26 ఏమో మన ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. మేబీ నాకు తెలిసి వీడియో షేక్ అవ్వచ్చు. ఎందుకు కారణం ఏంటంటే ఈ షూటింగ్ మెథడ్ ఏమో కొంచెం నా కాల్ తగిలేటట్లుంది. సో అప్పుడప్పుడు షేక్ అవుతుంది. ప్లీజ్ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. సో క్వశ్చన్ నెంబర్ 8. ఏ బాట్ ఏ వాచ్ ఫర్ సర్టెన్ ప్రైస్ అండ్ హీ సోల్డ్ ద వాచ్ ఆఫ్టర్ మార్కింగ్ ఇట్ అప్ బై 40% and he gives you a discount of 25%. If the sum of the market price and the selling price of the watch is rupees 7350, then find the cost price. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, తను ఒక వ్యక్తి ఉన్నాడు ఏ అన్న అతను. తను ఒక వాచ్ని కాస్ట్ ప్రైస్ ఒక 100 కొన్నట్లయితే మార్కెట్ ప్రైస్ 140 చేశాడు అనమాట. 40% అబౌవ్ చేశాడు. అంటే 140 మార్కెట్ ప్రైస్ చేసి దానికి 25% డిస్కౌంట్ ఇచ్చాడు. 25% ఆఫ్ 140 అంటే 35 అనమాట. 35 డిస్కౌంట్ ఇచ్చాడు. 35 డిస్కౌంట్ ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అయినట్లు, 140కి 35 తీసి 105కి అమ్మాడు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే మార్కెట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ టోటల్ రెండు కలిపితే ఎంత, 140 + 105 అంటే 245 వాల్యూ ఎంత చెప్పాడు ఇక్కడ క్వశ్చన్లోని, 7350 అని చెప్తాడు అనమాట. ఇప్పుడు క్వశ్చన్లో ఏం కనుక్కోమంటున్నాడు అంటే వాట్ ఈజ్ కాస్ట్ ప్రైస్, 100 parts వాల్యూ ఎంత కనుక్కోవాలి. సో 245 ఇది ఎగ్జాక్ట్లీ 30 times అనమాట. సో 30 × 100 3000 అనేది మన ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈస్ 300. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. The total number of employees in 2012 is 20% more than that of the previous year. And the total number of employees in 2013 is 115% of the total number of employees in 2011. If the total number of employees in 2012 is 15 more than the total number of the employees in 2013, then find the total number of employees in 2011. So question ఏం చెప్తున్నాడంటే total number of employees in 2012 is 20% more. 20% more అంటే 20% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/5. 1/5 మోర్ అంటే 6/5. ఈ రేషియో ఎవరెవరు కంపేర్ చేస్తున్నాడంటే ప్రీవియస్ ఇయర్కి 2011కి 2012కి చెప్పింది ఇది రేషియో అనమాట. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2013 ఈజ్ 115%. 115% అంటే డివైడెడ్ బై 100 టు దట్ ఆఫ్ ఎవరి గురించి చెప్తున్నాడంటే 2011 గురించి చెప్తున్నాడు, T/2011. సో ఇలాగా ఒక రేషియోస్ ఇచ్చాడు. సో ఇది 23 times 5 20 times. సో ఇక్కడ 2011 ఏమో 20 parts ఉంది, ఇక్కడ 2011 ఏమో 5 parts ఉంది. రెండు ఈక్వల్గా లేవు కాబట్టి రెండు ఈక్వల్ చేసుకోవడం కోసం ఇక్కడ × 4 తోటి మల్టిప్లై చేసుకున్నాం.
సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది 24/20, ఇది 23/20 ఉంది. అంటే మనకి 2011 యొక్క టోటల్ 2012 యొక్క టోటల్ 2013 యొక్క టోటల్ రేషియోస్ ఉన్నాయి అనమాట. 2011 ఎంత 20 పార్ట్స్, 2012ది 24 పార్ట్స్, 2013ది ఎంత ఉంది 23 పార్ట్స్ ఉన్నది. సో ఇప్పుడు క్వశ్చన్ ఇంకేం చెప్పాడంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2012 అంటే 24 గురించి అండ్ ఈజ్ 15 మోర్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2013. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ గురించి చెప్తున్నాడు అనమాట. వీళ్ళు 15 ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నాడు. అంటే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 1 పార్ట్ వాల్యూ ఏమో 15 అని చెప్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2011 అంటే 20 పార్ట్స్ ఉన్నారు. సో 20 పార్ట్స్ ఆఫ్ 15, 20 into 15 30 అంటే 300 వచ్చింది. 300 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. So question number 10. Ratio of the perimeter of a square to the perimeter of a rectangle is 8:7 and the ratio of the length to breadth of the rectangle is 4:3 and the side of a square is 5 meters more than that of the breadth of the rectangle. Find the area of the square. So ఇది క్వశ్చన్ అడిగాడు అనమాట. సో క్వశ్చన్ ఏం చెప్పాడో చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏమవుతుంది 4a. ఇంకా రేషియో అంటున్నాడు దేని గురించి పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 2 into L+B. దానికి సంబంధించి రేషియో ఏమి ఇచ్చాడంటే 8:7 అని రేషియో ఇచ్చాడు. ఇంకో పార్ట్ ఏం చెప్పాడు లెంత్ టు బ్రెడ్త్ రేషియో ఇచ్చాడు అనమాట. ఎంత అని చెప్పాడు 4:3 అని చెప్పాడు. వీటిని 4x అండ్ 3x గా మనం తీసుకున్నాం. ఇంకో పార్ట్ ఏం చెప్పాడంటే సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏ వాల్యూ ఏమో బ్రెడ్త్ కి 5 మోర్ అన్నాడు. అంటే 3x + 5 అని చెప్పాడు. సో ఇవి మన దగ్గర ఉన్నవి. ఇప్పుడు వీటిని తీసుకొచ్చి ఈ ఫస్ట్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఏమొస్తుంది 4 into a 4 3 times ఏమో 12x ప్లస్ 4 5 times ఏమో 20 డివైడెడ్ బై 2 into L+B అంటే 7x 2 into 7x. మన రేషియో 8/7 అని వచ్చింది అనమాట. సో 7 క్యాన్సిల్ చేద్దాం. 2 6 times 2 10 times. సో మనకు వచ్చింది 6x ప్లస్ 10 ఈక్వల్స్ టు 8 into x 8x వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చింది 2x = 10 వచ్చింది. అంటే x వాల్యూ ఏమో 5 వచ్చింది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ కావాలంటే ముందు ఏరియా అదే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ తెలియాలి. సో సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ ఎంత 3x + 5 అన్నాడు. x ప్లేస్లో 5 వేసుకుంటే 5 times 15 + 5. సో ఏ వాల్యూ 20 వచ్చింది. మనకి కావాల్సింది ఏ స్క్వేర్ వాల్యూ కావాలి. 20 స్క్వేర్ ఏమో 400 అవుతుంది. సో ఇది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ ఈ 11th క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్, ఇంకా 12th క్వశ్చన్ కూడా మీకు హోంవర్క్ అనమాట. ఈ 2 క్వశ్చన్స్ మీకు హోంవర్క్. వీటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసి దాని ఆన్సర్స్ని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.